తరిమి తరిమి కొట్టండి. ఎందుకంటే వాడు అబద్ధాన్ని నమ్ముతున్నాడు, నేను సత్యం, చచ్చిపోయి తిరిగి లేచా. మీరు చూడలేదా? మరి నన్ను కాదని ఎప్పుడో వెళ్ళిపోయిన నజరేయుడగు యేసు క్రీస్తుని వాళ్ళు ఒప్పుకుంటున్నారు కనుక వాళ్ళు మనకు శత్రువులు, వాళ్ళు నిజదేవుడిని నమ్మనోళ్ళు, వాళ్ళని అటాక్ చేయండి అని వాడు ఆజ్ఞ జారీ చేస్తాడు. అప్పుడు సంగమునకు యా ఇంత మ్యాటర్ ఎందుకు చెప్పాను తెలుసా? ఈ స్టోరీ జరగబోతుంది కాబట్టి, వాడు లైన్లోకి వచ్చినప్పుడు కూడా మనం ఉంటాం కాబట్టి, వాడి పరిపాలన స్టార్ట్ అయినప్పుడు వాడు నంబర్ 1లో యుద్ధం చేసేది మనతోనే కాబట్టి, వాడు యుద్ధం చేసే పరిశుద్ధులు మనమే కాబట్టి. ఇజ్రాయేల్ ఎందుకు అనుకోకూడదంటే, ఇజ్రాయేల్ కూడా వాడి ఆలోచన మమ్మల్ని సంతకం పెట్టింది కాబట్టి, ఇజ్రాయేల్ వాడిని ఒప్పుకుంది కాబట్టి ఇజ్రాయేల్ మీదకి వాడవాడు. మరి వాడిని ఒప్పుకుంది ఎవరు? మరి ఎవరు ఒప్పుకుంటాను? నీ ప్రభు ఎవరు? నీ క్రీస్తు ఎవరు? పూర్తిగా చెప్పాను. పూర్తి పేరేంటి? అది నువ్వు ఈ పాయింట్లో పట్టుకుంటావు. అరే నేను క్రీస్తు అంటాడు వాడు, నువ్వెవరు క్రీస్తు? నీ గురించి నీ చరిత్ర అంత ఇందులో ఉంది. నువ్వు ఎలా వస్తావు, ఎలా చేస్తావు అని మాకు ముందే తెలుసు కాబట్టి తెలియని ఈ మెట్టోళ్ళు నమ్ముతారు నిన్ను. పొరపాటు సావనైనా చేస్తాం కానీ మేము నమ్మమంటది సంఘం. ఎందుకు? సంఘము పతివ్రత, తన భర్తను తప్ప అన్యుని తలంపుల్లో కూడా రానివని పతివ్రత సంఘం. నజరేయుడుగు యేసును తప్ప మరి ఇక దేనిని కూడా తన హృదయంలో నీకు రానివ్వకుండా తను తాను భద్రపరుచుకున్నదే క్రీస్తు సంఘం, దేవుని సంఘం. కాబట్టి నజరేయుడుగు యేసును తప్ప మరి ఎవరిని మేము అంగీకరించాం. నువ్వు ఇలా వస్తావని తెలుసు, నువ్వు ఈ స్టెప్పులు వేస్తావని తెలుసు, మేము ఒప్పుకోమని తెలుసు, మమ్మల్ని అటాక్ చేస్తామని కూడా తెలుసు. అయితే నువ్వు అటాక్ చేస్తే మేము ఒట్టోళమే కానీ దేవుని పరిశుద్ధాత్మ మాకు తోడై ఉంటాడని మాకు తెలుసు. నువ్వేం చేసినా ఆయన పర్మిషన్ లేకుండా మమ్మల్ని ఏమీ చేయలేవని కూడా మాకు తెలుసు. భూ ప్రజలందరూ ఆశ్చర్యపడి ఆ మృగం వెంట పోతూ ఉంటే సంఘం మాత్రం ఎడిసావు పోని రివర్స్లో వెళ్తూ ఉంటుంది. ప్రపంచమంతా లోబడి ఒక జనాంగం లోబడకపోతే వాడికి ఎట్టుంటుంది? మనశ్శాంతి ఉంటుందా? అందరూ నమస్కారం చేసి మొదటిగా నమస్కారం చేయకపోతే హామాను కడుపులో మండినట్టు వీడికి కూడా బాధ కలిగి ఏసేనరా సంఘాన్ని అంటాడు. అప్పుడు మన దేవుడు ఏలియా దేవుడై, శద్రకు మేషకు అబేద్నెగోల దేవుడై, దానియేలు దేవుడై వారిని ఎలా కాచాడో మనకు అలా తోడై ఉంటాడు. ఇప్పుడు పట్టాలి గట్టిగా, అది లెక్క. ఈరోజు ఈ ఆల్ నైట్ ప్రార్థనలో నేను అందించినటువంటి ఈ సందేశం నా దేవుడి చిత్తమైతే యూట్యూబ్లో అలానే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇవి జరగబోతున్నాయి. ఇవేవో సినిమా స్టోరీలు కాదు, ఎవడో కల్పించిన కథలు కాదు. సృష్టికర్త దేవుడు తానే తన గ్రంథమందు రాయించి మన చేతికి ఇచ్చినటువంటి అక్షర సత్యాలు, వాస్తవాలు. ఒకటొకటి చూసినప్పుడు విశ్వాసం ఇప్పుడు బలపడుతుందన్నయ్య అంతం కాదు. ఇవన్నీ చూడక మునిపే గుర్తుపెట్టుకో, దేవుడు ఏం చెప్పాడో అవన్నీ జరుగుతూ వస్తున్నాయి కనుక